బ్రేకింగ్ వస్తోంది, ఒక బ్రేకింగ్ వస్తోంది. ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి, పార్టీ సభ్యత్వానికి, పార్టీ అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేసిన జీవీ రెడ్డి రాజీనామాను ఆమోదించినట్టుగా బ్రేకింగ్ వస్తుంది. అయితే ఫైబర్ నెట్ పదవికి చేసిన రాజీనామాను ఆమోదించింది అంటున్నారు. మొత్తం అన్నిటికీ ఆమోదించారా ఏంటని ఇంకా కొంచెం అదొక్కటి మాత్రం క్లారిటీ లేదు. అయితే అట్ ది సేమ్ టైం జీవీ రెడ్డితో పాటు ఈ వివాదంలో కేంద్ర బిందువుగా ఉన్న ఎండి ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఎండి దినేష్ కుమార్ని కూడా బదిలీ చేశారు. బదిలీ చేసి జిఏడిలో రిపోర్ట్ చేయమన్నారు. అఫ్కోర్స్ దీనివల్ల ఇద్దరు క్రమశిక్షణ పాటించలేదనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఈ రకమైన నిర్ణయం తీసుకుని ఉండొచ్చు అని అనుకుంటున్నాను. మరి అది తర్వాత నెక్స్ట్ స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయి ఏంటి అనేది విక్రమ్ గారు ఆమోదించడము, ఎండీని బదిలీ చేయడం, రెండింటిని మనం యాంగిల్లో చూడొచ్చు. అది ఇంకా అంటే కలిసి పనిచేసే పరిస్థితులు లేదు అని జీవీ రెడ్డి గారు, ఆయన ఏమో చైర్మన్ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయలేదు కాబట్టి ఆయన చేసిన తప్పు, ఈయన రోడ్డు ఎక్కాడు కాబట్టి అంతేనా, అంతే అనుకోవాలా, రోడ్డు ఎక్కాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ రకమైన నిర్ణయం తీసుకున్నారు అనుకోవాలి. బుచ్చ చంద్ర గారు ఏమైనా చెప్తారా దీని మీద? ఒకటి సార్, మంచి నాయకుడు, సబ్జెక్ట్ ఉంది, సరే బ్యాడ్ లక్, అది ఆయన సంస్థలు బాగు చేయాలన్న తపంలోనే కొంచెం మాట్లాడినట్టుగా ఉంది. కాకపోతే అది ఇంటర్నల్గా డిసైడ్ చేయాల్సింది పైకి వచ్చి ప్రభుత్వంలో అధికారుల మధ్య వైరుధ్యాలు వస్తాయన్న భావనలో చంద్రబాబు గారు కొంచెం అట్లా కాదని చెప్పి ఉంటారని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే అధికారుల సహకారం కూడా తీసుకోవాలి ప్రభుత్వం నడవాలని. కాకపోతే కొంతమంది అధికారుల తీరు బాగాలేదు, వెరీ క్లియర్. దాంట్లో ఆ పాత వాసనల నుంచి బయటపడటం లేదు, ప్రభుత్వ నడకని సరిగా నడపడంలో వైఫల్యం చెందుతూ ఉన్నారు. దాని విషయంలో కూడా ప్రభుత్వ పెద్దలు సరైన మార్గంలో పెట్టాల్సిన అవసరం ఉందని నా బట్టి వాళ్ళని భావిస్తూ ఉన్నాం. రైట్. సారథి గారు. సార్, రెండు విషయాలు. ఇప్పుడు తప్పు చేసినటువంటి ఆఫీసర్లని తప్పనిసరిగా శిక్షించాల్సిందే, సెకండ్ థాట్ లేదు. ఈ విషయంలో నేను ఎంతో సంతోషపడతా ఉన్నాను. రెండోది, జీవీ రెడ్డి గారిని కన్విన్స్ చేయాలి. ఇప్పుడు ఇవన్నీ ప్రజా జీవితంలో ఉండాలి, ఇవన్నీ పొరపాట్లు అవుతూ ఉంటే పెద్ద సీరియస్గా పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన్ని మళ్ళీ యాక్టివ్గా రాజకీయాల్లోకి తీసుకురావాలి నేను వ్యక్తిగతంగా భావిస్తాను. రైట్. ఒక్క నిమిషం, మనతో సీనియర్ జర్నలిస్ట్ ఎనగంటి రవికుమార్ కూడా జాయిన్ అయ్యారు ఈ అంశం మీద మాట్లాడడానికి. రవికుమార్ గారు, జీవీ రెడ్డి ఎపిసోడ్లో రాజీనామా చేయడము, ఇప్పుడు పార్టీ నాయకత్వం ఆమోదించడము, ముఖ్యమంత్రి గారు ఆమోదించడము, సేమ్ టైం దినేష్ కుమార్ ఎండీని ట్రాన్స్ఫర్ చేయడం, వీటి మీద మీ విశ్లేషణ ఏంటి? బ్రీఫ్గా ప్లీజ్, టైం తక్కువ ఉంది. వెంకటకృష్ణ గారు, ముఖ్యంగా మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ జీవీ రెడ్డి గారి వ్యవహారం ఆయన మొదట 4 నెలల క్రితం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు 400 మందిని తీసేయాలన్నప్పుడు ఎండీ యాక్ట్ చేయకపోవడం, జిఎస్టీ విషయంలో పెద్దలు కుటుంబరావు గారు లాంటి వాళ్ళు కూడా పరిశీలించి చెప్పినా కూడా అతను పట్టించుకోలేదు. కానీ జీవీ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి సంబంధిత కార్యదర్శి, సీఎంఓ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత బయటికి రావాల్సింది. మరి అది జరిగిందో లేదో జరిగిందనే చెప్తారు. తర్వాత ముఖ్యమంత్రి గారిని కలిసిన తర్వాత ముఖ్యమంత్రి గారి దగ్గర ఉండే కొంతమంది పత్రికలకి ఇచ్చిన లీక్ ఆయన బాగా హర్ట్ చేసిందండి. అంటే అది జరగని విషయాలు కూడా జరిగినట్టుగా కొంత చేయటం వల్ల ఈ గ్యాప్ వచ్చింది. ఇది ప్రధానంగా సీఎంఓలో పనిచేసే మీడియా రిలేటెడ్ వాళ్ళు కానివ్వండి, ముఖ్యమంత్రి కార్యదర్శి వర్గం కానీ ఎవరైనా, ముఖ్యమంత్రికి జరిగింది ఒక అది చైర్మన్ కి మధ్య జరిగింది, ప్రాపర్ గా బ్రీఫ్ చేయాలి, డెలికేట్ ఇష్యూస్ లో ప్రాపర్ గా చేయాలి. అది చేయకపోవటం నిన్న సోషల్ మీడియాలో వచ్చింది, ఆయన రాజీనామా చేస్తున్నారు, అది రకరకాలుగా వచ్చినాయి. వచ్చినప్పుడు కనీసం ఏం జరిగింది ఏంటి అని మాట్లాడని పరిస్థితి ఒకటైతే, ఆయన ఏకపక్షంగా రాజీనామా, పార్టీకి చైర్మన్ పదవికి ఆయన బయట పార్టీ నుంచి వచ్చిన పార్టీకి గౌరవించినప్పుడు ఆయన అది కాపాడుకోవాలి. పార్టీకి రాజీనామా చేసినప్పుడు చెప్పాలి, పదవికి రాజీనామా చేసినప్పుడు చెప్పకపోవచ్చు. అది నీకు జరిగిన సందర్భం, ఏది వ్యక్తిగతంగా లేకపోతే వ్యవస్థాపరంగా అనుకోవచ్చు. పార్టీకి రాజీనామా చేసేటప్పుడు పార్టీకి చెప్పాలి, ఇలా జరిగింది, ఇందువల్ల నేను మనస్తాపం చెందాను అని. ఏమీ లేకుండా ఏకపక్షంగా చేయడం పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితి. కానీ ఎందుకు జరిగింది? ఈ ఎపిసోడ్ మొత్తం మీద ప్రభుత్వము పార్టీ రెండు ఒకటే కాబట్టి వాళ్ళు కూటమి మీద బాధ్యత ఉంది. ఇక్కడ బీజేపీ వారు కూడా మీరు చూడాలి, ప్రభుత్వ సంస్థ కాబట్టి ఇవి జరిగినాయి ఒక రివ్యూ చేసుకుని
తప్పు ఎక్కడుందని లేకపోతే గ్యాప్ ఎక్కడుంది ఫిల్ చేసుకోకపోతే భవిష్యత్తులో ఇలాంటివి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. ఇది ఎంతో కొంత ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేసిందనే విషయం మనం ఒప్పుకుని తీరాలి. జీవిరెడ్డి లాంటి వ్యక్తి రాజీనామా చేయడం అనేది కొంచెం ఇబ్బందికరమైన క్రమశిక్షణ పరంగా అది బాగుండొచ్చు, కానీ కార్యకర్తలు లేకపోతే ఇటు నుంచి చూసినప్పుడు కొంచెం ఇబ్బందికరమే. ఇలాంటి వ్యక్తులను కూడా వదులుకుంటే ఎలా అనే సిచ్యువేషన్ వస్తుందేమో. రైట్ రవి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఏదో చెప్తారు. అంటే మొదట్లో సీఎం గారు కూడా ఆయన పదవి రాలేదని బహిరంగంగా అది కూడా ఇక్కడే ఆ రోజు మనమే మీరే ఉన్నారు ఉన్నప్పుడు కూడా ఆయనకి ఆ గౌరవం ఇచ్చారు, పిలిచి పదవి. మరి అది ఆయన తొందరపాటు చర్య కానీ నేను